సడన్గా ఒక చెయ్యి పని చేయకుండా అయిపోయి నీ గుండెలో నొప్పి వచ్చేసింది. చెప్పు. ఏం లేదు, ఇంతకంటే ఇప్పుడు నీకు ఎంత అయిందో అంతకంటే ఇంత కొంచెం ఎక్కువ అయి ఉన్నా నీ కాళ్ళు చేతులు పడిపోయి ఉండేవి అని అన్నారు. పెరాలసిస్ వచ్చేసి ఉండేదాన్ని, ప్యారలైజ్ అయి పడిపోయి ఉండేదాన్ని. అంటే ఏం మాట్లాడో తెలుస్తలేదు, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఐ మిస్. She's a fighter and Hari, don't cry, please. Oh my God, Vishal. అంటే ఏదేమేమి ఉన్నా కూడా అంత టైం స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేశాను, బట్ ఒక విధంగా అంటే లాస్ట్ వరకు వచ్చి ఆల్రెడీ ఏంటి హాస్పిటల్ వైబ్స్ అని అనుకుంటున్నారు కదా. ఇందాక అపాయింట్మెంట్ వరకు చేశారు కదా, విశ్వ కాల్ చేసి అపాయింట్మెంట్. ఓ దట్ వాస్ క్విక్, థ్యాంక్ యూ. ఆల్రెడీ వచ్చేసాయి. ఓకే, సో విశ్వ కాల్ చేసి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వెంటనే అసలు ప్రాక్టీస్ ఆపేసేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో ఇమీడియట్గా ఎంఆర్ఐ స్కాన్ అని ఒక ఇంజెక్షన్, బికాస్ పెయిన్ భరించలేకపోతున్నానంటే ఇంజెక్షన్ అండ్ మెడిసిన్ రాశారు. అనగానే ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్స్ చేసేసాను అనమాట. ఎంఆర్ఐ స్కాన్ నాకు అర్జెంటుగా, వెయిటింగ్ లేకుండా ఎక్కడ దొరుకుతుంది అనేసి. సో ఐ గాట్ అ ప్లేస్. సో అక్కడికి వచ్చేసేసి ఎంఆర్ఐ స్కాన్ అయ్యింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆ ఫోటో కాపీస్ అండ్ ఆల్ డాక్టర్కి చూపించి ఏమంటారో తెలుసుకోవాలి. సో అందుకే నాకు వీడియోలో కూడా ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బికాస్ ఓకే అది తెలుసుకున్నాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటే జీవితంలో ఇదేనేమో. స్కాన్ అయిపోయింది, ఆమె అయితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కనిపిస్తుంది అండి, బట్ డాక్టర్తో మాట్లాడండి అనింది. సో డాక్టర్తో మాట్లాడదాం పదండి. మై గాడ్, ఐ కాంట్ డ్రైవ్ ఆల్సో. సో ఇంతసేపు నిజంగా నాకు కానీ అదిగో వీడియో తీస్తున్నా మా ప్రసాద్కి కానీ ఇద్దరికీ ఆలోచన రాలేదు. ఇదంతా నొప్పిలో ఇంత వెళ్తున్నాము, డాక్టర్ని కలిసాము, ఆ డాక్టర్ని కూడా చూపించుండేదాన్ని నేను, బట్ అసలు బుర్ర పని చేయలేదు. ఏంటో సడన్గా ఒక చెయ్యి పని చేయకుండా అయిపోయి నీ గుండెలో నొప్పి వచ్చేసింది. యూజువల్గా నాకు ఇంజురీస్ అలవాటే, బికాజ్ మీ బీయింగ్ అ స్పోర్ట్స్ ప్లేయర్. సో మొండిగా అంటే పట్టించుకోను అన్నమాట, వదిలేసేస్తాను. అదే తగ్గిపోతుంది, దాని నొప్పి గురించి అంత ఇది చేయకూడదు, అమ్మ నొప్పి చిన్నదానికి కూడా నొప్పి అని అనకూడదు అనే ఈ మోటోలో ఉంటూ ఉంటా. సో ఈ ఇంజురీ కూడా ఇంత మేజర్ అయినప్పటికీ అదే హీల్ అయిపోతుంది, దానంతట అదే తగ్గుతుంటుంది మరి. బికాజ్ నేను రోజు వార్మప్ చేస్తున్నాను, స్ట్రెచింగ్స్ చేస్తున్నాను, కొంచెం ఫిట్నెస్ చేస్తున్నాను, డాన్స్తో పాటు. డాన్స్ స్టార్ట్ చేసే ముందు అయిపోయిన తర్వాత కంపల్సరీ చేస్తా. సో ఏం కాదు కదా అనే పిచ్చ లైట్ అనే ఓయా. ఇప్పుడు మనం అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ప్రసాద్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే హాస్పిటల్ డాక్టర్ దగ్గర చూపించుకోవడం అయిపోయింది. అక్కడ నుంచి ఎంఆర్ఐ స్కాన్కి ఇలాగే వెళ్ళాము. నేను ఈ హ్యాండ్తో గేర్ వేయడానికి కూడా నాకు మా ప్రసాద్ హెల్ప్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. డెడ్ స్లో సెకండ్ గేర్ మీద, అందుకే పక్కన వెళ్తున్నాను. ఇప్పుడు ఇంకా ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నా బ్యాగ్ అది తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో నథింగ్ టు డూ. ఈ నొప్పి అర్థమే కావచ్చు. యాక్చువల్గా మనకి 11 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నాము, కానీ ఇప్పుడు టైం 1:45 అవుతుంది. ఆయన సర్జరీలో ఉన్నాడు, ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఇంకేం అర్థం కావట్లేదు, నాకేమో నొప్పి హెవీగా స్టార్ట్ అయిపోయింది. గీత నా హెల్ప్ తోటి అపోలోలో అపాయింట్మెంట్ తీసుకున్నాం. సో లెట్స్ సీ వాట్ ఇట్ గోస్. ఇంకో హాఫ్ అన్ అవర్ చూస్తా, బికాజ్ అసలు నరకం అయిపోతుంది అసలు.
అసలు రఘు గారు ఫోన్ ఎత్తట్లేదు, ఇంకా అసలు షో చేసే ఛాన్సే లేదని డిక్లేర్ చేసేసారు. బట్ ఐ కెన్ నాట్ పర్ఫార్మ్ అంట. ఇప్పుడు డాక్టర్ చెప్పిన మాట అయితే నా వెనక ప్రసాద్ కూడా కూర్చొని ఉన్నాడు, మా అసిస్టెంట్ కూడా. ఈజ్ లైక్ ఏంటి నేహా, సేమ్ ఇది ఇలాగే తగిలిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయిన కేసెస్ ఉన్నాయి. నీకు ఫిట్నెస్ లెవెల్ బాగుంది, నీకు మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ నిన్నేం కాపాడిందో కానీ నీకు ఏమీ కాలేదు. ఇప్పుడు ఈ చెయ్యి అంతా నొప్పి వస్తుంది, బరువుగా అనిపిస్తుంది అన్నాను కదా, ఈ ఇంజురీకి సైడ్ ఎఫెక్ట్ అంట ఇది. మై గాడ్, నాకు దడ వస్తుంది. అపోలో హాస్పిటల్లో కూడా ఒపీనియన్ తీసేసుకున్నాం. నేను వీడియో మొదలు పెట్టావా, ఇంటికి వచ్చామన్నా? ఏం కాలేదు, ఏం కాలేదు. అసలు అలా చెప్పు, ఏమన్నారు? ఏం కాలేదేంటి చెప్పు. ఏం లేదు, ఇంతకంటే ఇప్పుడు నీకు ఎంత అయిందో అంతకంటే ఇంత కొంచెం ఎక్కువ అయి ఉన్నా నీ కాళ్ళు చేతులు పడిపోయి ఉండేవి అని అన్నారు. పెరాలసిస్ వచ్చేసి ఉండేదాన్ని, ప్యారలైజ్ అయి పడిపోయి ఉండేదాన్ని అంటే. నేను చెప్పిన ఆ రోజే కొంచెం ఒకసారి వెళ్ళిరా అంటే అసలు ఎంత అయిపోయింది. ఏఐజీలో తీసుకున్న ఒపీనియన్, అపోలో రెండిట్లలో ఒపీనియన్ తీసేసుకున్నాము. సేమ్ అంతే సేమ్ ఇద్దరు ఒకటే చెప్పారు. అంటే మెయిన్ ఏఐజీలో ఏంటంటే స్పైన్ సర్జన్ పెద్ద అతని దగ్గరికి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాం కదా, ఆయన అయితే ఒకటే అన్నాడు, నీకు కావాలంటే ఇప్పుడే సర్జరీ చేసే అంత ఉంది నీకు, బట్ నేను సర్జరీ నీకు ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే దెబ్బ తగిలిన తర్వాత కూడా ఒక 4-5 వీక్స్ నువ్వు మళ్ళీ పర్ఫామ్ చేసావు కదా. కానీ ఇప్పుడు షోల్డర్ పడిపోవడం స్టార్ట్ అయిపోయింది కదా, బాగా అంటే హెవీ అయిపోవడం, పంజ్ అయిపోవడం ఇది స్టార్ట్ అయ్యేసరికి, అందుకే ఈ దెబ్బ వల్ల ఇవి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. నువ్వు ఇంకా ఇప్పటికీ కూడా రెస్ట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఆల్రెడీ నాకు ఇక్కడ ఉన్న పెయిన్ ఇక్కడ దాకా దిగింది, కింద దాకా దిగింది. ఇదంతా మూమెంట్ చేయగలుగుతున్నా, ఐ కెన్ మూవ్, ఐ కెన్ టర్న్, కానీ లేపలేకపోతున్నా. ఒక 10 kgల బరువుని ఇట్లా పట్టుకుంటే ఎట్లుంటది? కార్ గేర్ కూడా వేయలేకపోతున్నా, హ్యాండ్ బ్రేక్ వేయలేకపోతున్నారు, ఎందుకంటే అది కంప్లీట్ ఈ మూమెంట్ కదా, వెయిట్. అయితే ఆయన ఏమన్నాడంటే 6 వీక్స్ ప్రాపర్ రెస్ట్ కావాలి, 3 వీక్స్ అయితే అసలు చాలా రూడ్గా నీ బాడీతో నువ్వే చాలా రూడ్గా ఉండి స్ట్రిక్ట్ రెస్ట్ ఇవ్వు. అంటే ఒకటి ఏదో బెల్ట్ ఇట్లా లాక్ చేసే బెల్ట్ వస్తుందంట, పడుకునేటప్పుడు ఆ బెల్ట్ పెట్టుకొని పడుకోమన్నా. సార్ నిద్ర పట్టదు అని అంటే, నీకున్న పరిస్థితి అటువంటిది, ఇది తొందరగా హీల్ అవ్వే పార్ట్ కాదు. ఇప్పుడు మనకి చేతికి కాలుకి అయిందనుకో అమ్మా, ఎందుకు వైట్ పట్టి ఎందుకు వేస్తారు? అస్సలు మూవ్ అవ్వకూడదు. నెక్ వైట్ పట్టి వేయగలుగుతావా? ఇప్పుడు ఏం చేయలేవుగా, నెక్ హెడ్ నుంచి ఎడదాకా ఎట్లా వేస్తారు? సో అందుకే నువ్వే స్ట్రిక్ట్గా ఉండాలి, లేదంటే 3 వీక్స్ తర్వాత హీల్ అవ్వకపోతే అప్పుడు సర్జరీ చేస్తా అన్నారు.
డాన్స్ షో అంటే డాన్స్ షో నువ్వు తలకాయ అటు ఇటు తిప్పడమే ఇప్పుడు నీకు అసలు చాలా వెరీ రాంగ్ థింగ్. బెల్ట్ పెట్టుకొని కదలకుండా కూర్చోవాలి అంటే డాన్స్ అంటావేంటమ్మా నువ్వు? ఇట్స్ యువర్ లైఫ్ అండ్ డెత్ మ్యాటరు. నీకు అర్థమైందా? యూఆర్ ఇన్ అ వెరీ సీరియస్ పొజిషన్. కొంచెం అన్నా ఎక్కువ అయి ఉంటే అసలు పెరాలిసిస్ వచ్చి ఉండేది బాడీకి. థ్యాంక్ గాడ్. అసలు అమ్మా మాట వినగానే కొట్టుకుంది తెలుసా అమ్మా, ఇట్లా కళ్ళల్లో నీళ్ళు. అసలు నేను ఎంత మొక్కుకున్నా తెలుసా, ఇంకా డాక్టర్ కాస్త ఏమీ లేదు అట్లా అని చెప్తే గినక దేవుడు నెమ్మట మానిపించేస్తాను, దేవుడు మంచిగా డాన్స్ మానిపించేస్తాను అన్న. మొన్నటి దాకా ఏమో డాన్స్ షో గెలవాలి అని మొక్కింది. దెబ్బ తగిలేసరికి ఏమో డాన్స్ షో వద్దు, ఏమొద్దు నా బిడ్డ బాగుంటే చాలని. తల్లి ప్రేమ. అంతే కదా. సరే ఇంకా చాలు, ఇప్పటి వరకు వచ్చిన మంచి పేరు చాలు. లేదు నెక్స్ట్ సీజన్ నేను ఆల్రెడీ అంటే మన నీతో డాన్స్ షో వాళ్ళతోటి, డైరెక్టర్ వాళ్ళతోటి, ముదిత్ వీళ్ళందరితోటి, రఘు గారు వీళ్ళందరితో మాట్లాడేసా. నెక్స్ట్ సీజన్కి ఇంకా స్ట్రాంగ్గా రెడీ అయ్యి వస్తాను అంటే డెఫినెట్లీ యూఆర్ డూయింగ్ అ నెక్స్ట్ సీజన్. నో 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 ఇదేంటి? వద్దు చాలు, చాలు చాలు చాలు. అసలు ఈ పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, రాత్రి నుంచి కూడా టెన్షన్ మన వాళ్ళకి కూడా ఒక సారీ చెప్పాలి కదా. చాలా మంది డాన్స్ షో అనేసి ఎంత సపోర్ట్ చేస్తుంటారు. ఇది వెరీ ఫుడ్ కలుపుతాను నేను నీకు. సరే పెట్టు. అసలు రాత్రికి కూడా ఇట్లా కూడా నిద్రపోలేదు, కంటికి నిద్ర లేదు ఇంట్లో ఎవరికి. బాగానే ఉంది. సో యా, ఎంతో మంది చాలా సపోర్ట్ చేస్తుంటారు ఈ సోషల్ మీడియాలో కూడా. ఐ బీన్ సీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. కాకపోతే నేను ఇంకా బెటర్ చేసి, ఇంకా మంచి స్టంట్స్, ఇంకా మంచి జిమ్నాస్టిక్స్ చేసి, ఇంకా మంచి డాన్సులు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని అనుకున్నాను. బట్ సారీ, ఐ రియలీ హ్యావ్ టు టెల్. చూస్తున్న వాళ్ళ నాకు మీతో డాన్స్ షోకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం సారీ, బట్ నాకు తొందరగా హీల్ అవ్వాలని, నాకు తొందరగా నేను కోలుకోవాలని దయచేసి నేను మీ ప్రేయర్స్లో కూడా నేను ఉంటాను అని కోరుకుంటున్నాను. అండ్ షో ఇప్పుడే ఇంటికి వచ్చారు కలవడానికి. నేను ఇలా హాస్పిటల్ నుంచి వచ్చాను అనగానే ఏం అర్థం కావట్లేదు ఇద్దరికి, ఏం మాట్లాడాలో కూడా. సో ఇంకా డిక్లేర్ అయిపోయింది అనమాట, నేను పర్ఫామ్ చేయడానికి ఇంకా పాసిబిలిటీ లేదు. అంటే డాక్టర్స్ స్టిల్ వెయిటెడ్ ఇంకేమైనా బెటర్ రిజల్ట్ వస్తుందేమో అనేసి. సో అసలు ఇంకా డాన్స్ ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 6 వీక్స్ వరకు అయితే అస్సలు డాన్స్ అన్నాడు. ఓన్లీ వాకింగ్, కూర్చోవడం, పడుకోవడం కూడా ఎక్కువ పడుకోవద్దు అన్నారు. అంత సెన్సిటివ్ ఉంది అన్నారు సిచ్యువేషను. సో డాన్స్ క్యాన్సిల్ అనేసరికి ఈ సిచ్యువేషన్స్లో నేను ఏదో చెప్పాలి, పొగడాలని కాదు. ఐ ఆల్రెడీ టోల్డ్ దిస్. నేను శ్రద్ధతో అమ్మతోటి కూడా అన్నా, నేను ఇప్పటివరకు చాలా మందితోటి డాన్స్ చేశాను, చాలా మంది పెద్ద ఆర్టిస్టులతోటి కూడా డాన్స్ చేసా. బట్ విశ్వతోటి నేను సింక్ అవ్వడానికి అసలు కష్టపడాల్సిన అవసరం రాలేదు. న్యాచురల్గా సింక్ అయిపోయాము. అండ్ అన్నీ బెస్ట్ పర్ఫార్మెన్స్లే చేసిన ప్రతిదీ ఇట్ వాజ్ ద టాప్. అంటే సీట్స్ అంటే ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఐ మిస్ హర్. She's a fighter and don't cry please. I should say sorry man, actually. No, we should be thankful to God. Proper time ki doctor there boyno and he has given the right thing. And లేకపోతే లైఫ్ కన్నా ఇది ఎక్కువ కాదు, అండ్ అనిల్ కన్నా ఇది ఎక్కువ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న అనిల్ కన్నా ఇది ఎక్కువ కాదు. ఈరోజు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో షో చేసుకోవచ్చు, బట్ మనం బాగుంటేనే చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి జరిగినప్పుడు డాక్టర్ చెప్పిండని చెప్తే నేనే స్టన్ అయినా.
పెరాలసిస్ కూడా వచ్చేసినాయండి 2-3 సో అట్లాంటిది కాకుండా చాలా పెద్ద జరగకుండా దేవుడు చాలా చిన్న దగ్గరనే మనల్ని సెట్ చేసిండు. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్, ఆ సీజన్ అవుతే 10 ఏళ్ళైనాక ఒక షో వచ్చినా చేద్దాం కానీ బట్ ఇట్లా నవ్వుకుంటే కనిపించాలి కదా. సో ఆల్ ద బెస్ట్. ఏం కాదు, జస్ట్ ఫోన్ చేయి, ఒక కాల్ దూరంలో ఉంటే వచ్చేస్తుంది. సో ప్రే ఫర్ హర్ అండ్ షీ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతే. I'll miss you. Take care, ma. బట్ కాదు, నేను మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళతోటి మాట్లాడతాను కూడా. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఛాన్స్ నీకు పార్ట్నర్ దొరికింది అని అంటే యూ షుడ్ కంటిన్యూ ది షో. ఒకవేళ ఎవరైనా పార్ట్నర్ దొరికారు, ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? బికాజ్ నాకు ఆల్రెడీ లోపల ఫీలింగ్ బ్యాడ్, బికాజ్ నా వల్ల మళ్ళీ నీ జర్నీ కూడా ఆగుతుంది. నా వల్ల నీ వల్ల నీది కాదు, నా వల్ల నాది. అంటే ఎవరి వల్ల ఎవరిది కాదు. ఏ జర్నీ ఏడదాకా ఉండాలి, ఆడదాకానే అవుతుంది. సో బట్ ఎవరు వచ్చినా ఐ మిస్ యూ. I'll miss your presence. Do take care, please. Yeah. Pray for her, boys. అస్సలు ఇద్దరికి ఆగట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది అలాగా. బికాజ్ స్టార్టింగ్ నుంచి చాలా సీరియస్గా తీసుకున్నాం షోని. వీ రియలీ వాంటెడ్ టు ప్రూవ్ అంటే బావని ఇద్దరం నాలో ఉన్న టాలెంట్, మా స్కిల్స్, వి వర్క్ సో హార్డ్. కెరియర్లో కూడా ఈ పొజిషన్కి రావడానికి ఇద్దరికిద్దరం చాలా కష్టపడ్డాం. అంటే సెల్ఫ్ మేడ్ పీపుల్. సో ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఒక అంటే లాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా 100/100 తీసుకున్న తర్వాత ఇలాగా ఇంజురీతో డ్రాప్ అవ్వడం అనేది నిజంగా ఇట్స్ వెరీ బిగ్ థింగ్. యాక్చువల్గా అసలు ఈ టెస్ట్కి వెళ్ళిందే విశ్వ మొండి చేశాడు. గో ఫర్ ద టెస్ట్, చాలా రోజుల నుంచి నొప్పి అంటున్నావు, ఇప్పుడు లంచ్ బ్రేకే కదా, నువ్వు ఏం మాట్లాడకు, వెళ్ళు, జస్ట్ గో అన్నందుకే వెళ్ళబట్టే తెలుసుకోగలిగా, ఇంత తొందరగా తెలుసుకున్నా. ఇంకా కొంచెం లేట్ అయ్యి ఉండుంటే మాత్రం నిజంగా బాడీ అంతా పెరాలసిస్ అయిపోయేది అన్న లెవెల్లో డాక్టర్స్ చెప్పారు. సో ఐ రియలీ ఫీల్ సారీ. అంటే నా వల్ల, నా ఇంజురీ వల్ల విశ్వ జర్నీ ఆగిపోవాల్సి వస్తుంది అనేది అసలు నేను ఎప్పుడు ఇట్లాంటి మాట నా లైఫ్లో అసలు ఒకరికి ఈ విధమైన సారీ చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సో గోపాల్ ఎట్ సైడ్ ఉన్నాడు, గోపాల్ ఇటు లోపలికి. కాలు ఎట్లా చెయ్యో అయితే కొద్దిగా అటు ఇటు స్టిల్ డాన్స్ చేసి ఉండేదాన్ని కాలో చెయ్యి అయి ఉంటే. ఒక రెండు ఎపిసోడ్లకి కుంటిదాని లాగా వీల్ చైర్ పెట్టుకొని డాన్స్ చేసి ఉండేదాన్ని. ఒక ఎపిసోడ్కి ఏదైనా డ్రామాలు పెట్టి ఉండేవాళ్ళం. అయిపోయా. just the scoring is happening. ముందే చెప్తాము. అయిపోయింది రా, కరెక్ట్ 5 minutes లో అయిపోయింది. స్కోరింగ్ లాస్ట్ స్కోరింగ్. షుగర్ 5 minutes లాస్ట్కి ప్లాన్ ఎలా ఉంటుంది తెలుసా? ప్రతి మాకు సండే కదమ్మా, సో సాటర్డే మాకు రెస్ట్ కదా. మా కొరియోగ్రాఫర్ వద్దు, ఎవరొద్దు, నేను విశ్వ మా ఇద్దరికి ఏవేవైతే డౌట్లు ఉన్నాయో అవి పర్ఫెక్ట్ చేసుకొని 30 seconds పర్ఫెక్ట్ చేసుకుంటాం అనమాట, స్టెప్ బై స్టెప్.
ఈరోజు ఫైనల్గా మేము చేసుకునేది మా ఇద్దరు అండర్స్టాండింగ్. నేను ఇట్లా చూడు, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను విశ్వం ఇక్కడ ఇట్లా ఇట్లా మేనరిజం చూపిస్తే బాగుంటుంది విశ్వ. సో ఇట్లా మాట్లాడుకొని ఈరోజు సెట్ చేసుకునేవాళ్ళం. ఎలా ఉంది కొత్త పార్ట్నర్తో విశ్వ? ఇప్పుడు రాదుగా, ఎపిసోడ్ రిలీజ్ తర్వాత నెక్స్ట్ డే ఇస్తాం. ఇది ఎపిసోడ్ రిలీజ్ నెక్స్ట్ డే. జాగ్రత్త, నువ్వు నేను అసలు ఊపాలనుకున్నా ఊగుతలేదే. ఇది స్టక్ గా అమ్మా, బాడీ ఇది స్టక్ నాకు. ఫస్ట్ అసలు అది నా కేటగిరీకి అసలు అది మెడ తిరుగుతుంది. అసలు అది నాకు పనికిరాట్లేదు. ఇదే దీని మీద పడుకోమన్నారు విశ్వ, నాకు అది నరకం. ఇలా పెట్టుకొని పడుకోమన్నాడు. నిద్ర అయితే లేదు నిద్ర దీని మీద. ఆ టాబ్లెట్లు ఏమవుతున్నాయి అంటే ఫుల్ మత్తు వస్తుంది టాబ్లెట్లకి. పడుకుంటున్నా, నొప్పికి మళ్ళా లేస్తున్నా, 1-2 గంటలు క్రాంకీ అవుతున్నా, కోపం ఖర్చు వస్తుంది, మళ్ళీ పడుకొని ట్రై చేస్తున్నా. ఇది డిఫరెంట్ పెయిన్. స్టిల్ ఈ 2 వేళ్ళ దాకా గుంజుతుంది నాకు. అంటే ముందు ఉన్న 5 పోయినా 3 ఉండేది, ఈ 2 ఏం లేకుండా. ముందు 3 ఉండే, ఇప్పుడు ఇది తగ్గింది. ఇక్కడ నుంచి 7 దాకా ఉంది గుంజుడు. మళ్ళీ మొన్నటి నుంచి ఇక్కడ దాకా స్టార్ట్ అయ్యింది. నైట్ నిద్రపోకపోకడం సరిగ్గా ఇక్కడికి స్ప్రెడ్ అయింది. నేను అమ్మటే ఆయన కాల్ చేసిన, బికాస్ పెయిన్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాడు. ఇక్కడికి అయింది, వీప్ మీద కిందకి దిగింది. I really miss you so much. Hi, I miss you. Yes. చూసావా బాబా చెప్పాడా నాకు దెబ్బ తగిలిందని? Why are you crying? It's okay. You learned a lesson today. You realized. You say sorry and you never do that again. Okay, na? I miss you. Bye. Bye. ఎప్పుడు నేను చేసిన పోల్ డాన్స్ ఇది. జర్నీ ఇక్కడే కాదు, ఇంకా ముందు ఉన్నది. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాకు కనిపించలేదు సైడ్. చెప్తా ఉంటుంది ఏమన్నా మేము ఏమైనా కాన్సెప్ట్ తీసుకుంటే ఏమైనా చేస్తే ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు ఈ పోల్ పర్ఫార్మెన్స్ ఎవరైనా వేరే వాళ్ళు చేసి ఇప్పుడు పోల్ ఎలాగ మీ కమెంట్ వచ్చింది వేరే ఏమైనా చేసి ఉంటారు లేదు. కానీ ఉషా we can do that magic. మీది మీ డ్రీమ్ ఏముంది అదే ఉషా కప్పు ముఖ్యం మిగిలి కొడతా. You were supposed to get that. Okay, controlling. Anyway, I'll get them chala pain lo undi. Yeah. Sorry. Yeah. ఆయన సైడ్ మన ప్రాబ్లం అయితే సారీ.
అయ్యో మీరు ఇంకా బెస్ట్ చేయాలి అనుకుంటున్నా. అయ్యో పాపం వాళ్ళ డ్రెస్లోనే వస్తున్నారు. విత్ ఇన్ సీయింగ్ ఐ థాట్ ఇట్ వుడ్ You guys look so ప్లీజ్ good. అట్లా అట్లా ఖర్చు వెళ్ళిపోతుంది ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? కూర్చో కదా వచ్చి కలుస్తావు. నెక్ ఇంజురీ అయ్యింది. ఐ డింట్ కేర్ ఫర్ ఇట్. మొండిగా ఇంకా తెలుసు కదా నా మొండితనం. ఐ డింట్ గివ్ ఎ డామ్. ఐ వాస్ స్టిల్ డిడ్ షూట్ 2 షెడ్యూల్స్. అది కదా లెఫ్ట్ హ్యాండ్ పడిపోయి. సో నౌ ఇఫ్ ఐ కంటిన్యూ ఐ మైట్ గెట్ కంప్లీట్ ప్యారలైజ్డ్. సో ఐ హ్యాడ్ టు స్టాప్. చేతిలో బాలాదిత్య వాళ్ళ పర్ఫార్మెన్స్ వస్తుంది ఇందులో. ఇది మా శివగామి పర్ఫార్మెన్స్. సో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళొచ్చాము. నేహ అక్కడ ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ అయిపోయింది. ఇంకా రియలీ డెంట్ ఎక్స్పెక్ట్ అది రాధమ్మతో విజిల్ లాస్ట్ కోరిక కూడా తీరింది. అలా కాదు, నాకు నా పర్ఫార్మెన్స్ కి కావాలి. అయితే వాళ్ళు అసలు నాకు కూడా కాకపోతా ఉన్నాయి. వాళ్ళు కోటు అవన్నీ ఇచ్చేసి గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చేసి ఎక్స్పెక్ట్ దట్. బట్ ఏమో అంటే లోపల ఎక్కడో ఉండిపోయింది. ఐ డోంట్ డిజర్వ్ దిస్. ఇలా జరగకుండా ఉండాల్సింది. నిజంగా చాలా కష్టపడ్డాను, చాలా జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టాను. ప్రతిరోజు ప్రాక్టీస్కి వెళ్ళాము. ఎవ్రీ డే 11 o'clock to 5 o'clock వాజ్ ఆల్వేస్ ఫిక్స్డ్ అనమాట. అంటే ఏదేమేమి ఉన్నా కూడా అంత టైం స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేశాను. బట్ ఒక విధంగా అంటే లాస్ట్ వరకు వచ్చి I wanted to win. నేను గెలవాలి అనే కష్టపడ్డాను. 100 తెచ్చుకున్నావు మంచి పేరుతోనే. యా నాకు చూసావా లాస్ట్లో నేను అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం సాంగ్ వేశారు. నాకు సాంగ్ అప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఒకవైపు నాకు ఇచ్చిన సెండ్ ఆఫ్ విధానాన్ని చూసి ఒక స్మైల్ కూడా వస్తుంది, హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఓకే నేను నిజంగా నా ఎఫర్ట్స్ని గుర్తించారు, నా టాలెంట్ని గుర్తించారు, నేను నిజంగా బాగా చేశాను అనేది. స్పెషల్గా సదా గారు, ఐ లవ్ హర్ సో మచ్. సదా గారు స్టేజ్ మీదకి వచ్చేసేసి అలా మాట్లాడడం కూడా నిజంగా. అండ్ యూనో నాకు చాలా మందికి ఈ సిచ్యువేషన్లో ఆ స్టేజ్ మీద నేను ఆన్సర్ చేయాలనుకున్నా, బట్ ఏమో నాకు మాటలు రాలే. ఇక్కడ కూడా నేను సరిగ్గా చెప్పలేదు. సదా గారు చెప్పారు, గుర్తుందా అమ్మ? సదా గారు ఏం చెప్పారు, నేహా చేసిన జిమ్నాస్టిక్స్ కానీ ఆ స్టంట్స్ కానీ అవన్నీ తన టాలెంట్ ఉంది. 18 సంవత్సరాలు నేర్చుకున్న టాలెంట్ అది. నాకు ఇట్లాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికినప్పుడు నేను డాన్స్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాను. సో అలా చేసింది. అండ్ తనకున్న టాలెంట్ అది, తన స్పెషాలిటీ అది. ఉట్టిగా ఏదో కామెంట్ చేసి కామెంట్లో పెట్టడం కాదు. ఏం గొప్ప వచ్చిన టాలెంట్ ని తను ప్రూవ్ చేసుకుంటుంది. అది ఎంత కష్టపడితేనూ వచ్చిన టాలెంట్ అది. అంటే ఇక కొంతమంది అట్లాంటి వాళ్ళకి మనం ఆన్సర్ ఇచ్చి కూడా వేస్ట్ అమ్మా. కొన్ని జీవితాలు అంతే. పక్కన వాళ్ళ దాంట్లో కేవలం తప్పులు అంటే వాళ్ళ అరే ఏం భలే చేసింది, అంత కష్టపడి ఆ మూమెంట్ చేసింది అని వాళ్ళకి అప్రిషియేట్ చేయడం రాదు. ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ స్పెషల్గా అటువంటి నెగిటివ్ కమెంట్స్ కానీ. బట్ అలాగే కాదు, వాళ్ళు మాత్రమే కాదు, అంత పాజిటివ్ కమెంట్స్ ఇచ్చి అటు నెగిటివ్ ఇచ్చిన వాళ్ళకి ఆన్సర్ బ్యాక్ ఇస్తున్న వాళ్ళు కూడా అసలు మన వాళ్ళు అంటే మన చుట్టాలు కాదు, నా ఫ్రెండ్స్ కాదు, ఏం కాదు. వాళ్ళు ప్యూర్ లవ్ తోటి నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండ్ వాళ్ళకి నేను సారీ కూడా చెప్తున్నాను. బట్ ఇక్కడితోటి ఆగింది కాదు. నేను మళ్ళీ ఐ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఇంటూ నెక్స్ట్ ఏదైనా డాన్స్ షో దొరికినప్పుడు వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఉంది. బట్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మై జెన్యూన్ థ్యాంక్స్. అండ్ ఇంక ఇప్పుడు బ్రేక్ దొరికింది కాబట్టి నేను ఇప్పటి నుంచి ఇంకెక్కువ మీ కమెంట్స్కి దానికి నేను పాజిటివ్గా మాట్లాడి నాకు పాజిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళకి నేను డెఫినెట్గా రిప్లై బ్యాక్స్ ఇచ్చి నేను టచ్లో ఉంటాను. బట్ ఐఎమ్ డన్. ఇంకా నా పని అయిపోయింది. ఐ విల్ గో అండ్ టేక్ రెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ టిల్ నౌ. అండ్ నువ్వు ఇప్పుడు 6 ఇచ్చావు. నేను ఓ యా మేబీ
లుక్ ఎట్ మీ. నాకు ఎంత జ్యువెలరీ సెట్ ఎంత నచ్చిందో అది. రియలీ నైస్. ముక్కు పుడక కూడా భలే ఉంది కదమ్మా. కానీ ఇప్పటికీ అంటున్నా నేను శివగామి లాగా కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కనిపిస్తున్నా నేను. నాకు ఇంకా శివగామి కనిపించలా. బట్ విశ్వాస్ మాత్రం లుక్ చాలా బాగా వచ్చినుండే. ఓ మా ఇద్దరు డిస్కషన్ బాగుంటుంది. ఓకే గైస్, చీరొప్పి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్, ఆల్ ద బ్లెస్సింగ్స్. నాకు ఆ ట్యాబ్లెట్ వల్ల కొంచెం మత్తుగా తెలుస్తుంది, కొన్ని మాటలు ఏం మాట్లాడుతున్నా కూడా తెలియట్లే. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఐమ్ బ్లెస్డ్. సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెయిన్లో కూడా వదిలేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.